హాయ్ హలో గైస్, మీరు చూసిన ప్రీవియస్లో వీడియోస్ లాగా మీరు కూడా యానిమేషన్ చేయాలనుకుంటే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం యానిమేషన్ జర్నీని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్రాయింగ్ చేయడానికి ఐబిఐఎస్ పెయింట్ అలాగే యానిమేషన్ చేయడానికి డ్రాయింగ్ కార్టూన్ 2 ఈ రెండు యాప్స్ అయితే మెయిన్ పాయింట్. అవి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం ఫస్ట్ అయితే హెడ్ మేకింగ్ అయితే చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో బాడీ పార్ట్స్ మేకింగ్ అయితే చేద్దాం. ఇక మనం స్క్రీన్ షాట్ మీద అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఐబిఐఎస్ పెయింట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఇది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మై గ్యాలరీని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కార్నర్లో ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని స్పీడ్ అండ్ క్వాలిటీ అని ఉంది కదా, ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే నేను వర్క్ చేసే రేషియో అయితే చెప్తాను, మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి. 1:1 4K రెజల్యూషన్ అయితే ఉంది కదా, 4096x4096 అని, దాన్ని అయితే పెట్టుకోండి. దానిపైన నేను ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీరు ఓకే పైన ట్యాప్ చేయండి. మీరు ఈ కెన్వాస్కి అయితే వెళ్ళిపోతారు. 4K రెజల్యూషన్ కెన్వా ఇది. మనం ఏదైనా డ్రా చేస్తే అది ఫుల్ హెచ్డీలో అయితే వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం ఇంట్రడక్షన్ అయితే చేద్దాం బేసిక్ టూల్స్ గురించి. ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో మనం బ్రషెస్ అలాగే బకెట్ అలాగే డిఫరెంట్ ఉంటాయి కదా, ఎరేజర్ లాంటివి. ఫస్ట్ మనం ఇందులో అయితే ఇంట్రడక్షన్ అయితే చేసుకుందాం. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు కొన్ని వస్తాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది వస్తుంది కదా, ఇది ట్రాన్స్ఫార్మ్, ఇది వచ్చేసి మ్యాజిక్ మాండ్, ఇది వచ్చేసి లాసో, ఇది ఫిల్టర్, ఇది ఎరేజర్, ఇది బ్రష్, ఇది స్మజ్, ఇది బ్లర్, ఇది స్పెషల్ మ్యాజిక్ పెన్, అండ్ ఇది వచ్చేసి బకెట్ టూల్. ఇది వచ్చేసి మనకి ఏదైనా టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలంటే దీంతో ఎక్కువ పని ఉండదు. మనకు ఎక్కువగా పని ఉండేది ఈ బ్రష్ అండ్ ఎరేజర్ బకెట్, అంతే. మనకి ఎక్కువగా పని ఉండేది బ్రష్, ఎరేజర్, బకెట్, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కలర్స్ చూసుకోవచ్చు. ఇలా బ్రషెస్, ఒకసారి కలర్స్ ఉంటున్నాయి బ్రషెస్. ఇక్కడ నేను ఏ బ్రష్ యూస్ చేస్తానంటే ఫెల్ టిప్ అండ్ హార్డ్, అండ్ ఇక్కడ డిప్ అండ్ హార్డ్, కిందకు వచ్చేసి ఎయిర్ బ్రష్ నార్మల్ ఉంది కదా, అవి. ఈ 3 బ్రషెస్ అయితే నేను యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డబ్బా షేప్ లాగా ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకు కలర్స్ అయితే వస్తుంది. ఈ స్క్వేర్ యాంగిల్లో ఉంది కదా కలర్స్, ఇక్కడ మీరు కలర్స్ అయితే తీసుకొని డ్రా అయితే చేయొచ్చు. బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఎల్లో, గ్రీన్, ఎక్సెట్రా కలర్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు. కలర్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మనకు ఫస్ట్ అయితే బ్లాక్ అవుట్లైన్ అయితే తీసుకుందాం. అండ్ ఇంకా లాస్ట్కి ఈ లేయర్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి మనం లేయర్స్ అయితే వెళ్ళిపోదాం. మీకు ఇందులో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మనకి ఎక్స్ట్రా లేయర్ అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి దాని పక్కన ఉన్న టూల్ అయితే ఉంది కదా, ఈ టూల్ అయితే మనకు ఇమేజ్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఇటు పక్కకు ఫ్లిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి లేయర్ కనిపిస్తుంది కదా, దాని కిందకి ఒకసారి లేయర్ అంటున్నాం టూల్. ఈ టూల్ అయితే మనకు ఒక లేయర్ని డూప్లికేట్ చేసుకోవచ్చు అన్నమాట, మన ఇమేజ్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెమెరా ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, మన ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ లైన్లో వచ్చేసి మనకు ఏంటంటే ఈ ఫామ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫామ్ అయితే ఈ టూల్ అయితే మనకు ఒక ఇమేజ్ని కలిపేయాలంటే దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రిఫరెన్స్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం.
కెమెరాపై ట్యాప్ చేసి ఇందాక నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నానో ఆ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ అయితే తీసుకుంటాను. కొంచెం జూమ్ అయితే చేసుకొని ఈ లేయర్కి సరిగ్గా అడ్జస్ట్ అయితే చేసుకొని, మీకు చెప్పాను కదా ఇంతకుముందు, నేనైతే డిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ని రిఫరెన్స్ యాడ్ చేయగానే ఇక్కడ ఇంకో లేయర్ అనేది ఎక్స్ట్రా అయితే వచ్చింది. నెంబర్ లేయర్ 2, నెంబర్ లేయర్ 1 ఉంది కదా, నెంబర్ లేయర్ 2 ఉంది కదా, దీన్ని ట్యాప్ అండ్ హోల్డ్ చేసి కిందకి తీసుకొచ్చేయండి. అండ్ ఇక్కడ సెకండ్ లేయర్కి అయితే మారిపోయింది కదా ఎంప్టీ లేయర్, ఇది ఎంప్టీ లేయర్. అండ్ ఇది వచ్చేసి రిఫరెన్స్ లేయర్. ఈ రిఫరెన్స్ లేయర్కి మనం ఎలా డ్రా చేయాలంటే, ఎగ్జాంపుల్కి నేను ఎంప్టీ లేయర్లో ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి అవుట్లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ ఎనేబుల్ చేస్తే ఈ అవుట్లైన్ అనేది ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కార్నర్లో ఈ టూల్ అండ్ ఈ టూల్ ఎందుకు ఉందంటే, మనం ఏదైనా మిస్టేక్ చేస్తాం కదా. ఇప్పుడు నేను ప్రీవియస్ లేయర్కి రావాలంటే ఇక్కడ అండూ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అండూ బ్రష్ స్ట్రోక్ అని ఉంది కదా, ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్ వచ్చేసి ఈ టూల్ వచ్చేసి రీడో బ్రష్ స్ట్రోక్ అని ఉంది కదా, వచ్చేసింది కదా. ఈ టూల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే డ్రా చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు డ్రాయింగ్లో మీరు ఎక్స్పర్ట్ కాకపోతే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు డ్రాయింగ్ టూల్ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు సరిగ్గా గమనిస్తే ఈ కార్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ లాగా అయితే కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా మీరైతే దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. నేను ఎనేబుల్ అయితే చేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ లేయర్కి వెళ్ళిపోయి లేయర్ కొంచెం ఒపాసిటీ తగ్గించేసేసి ఇదంతా నేను డ్రా చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే ఫస్ట్ హెయిర్ అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకుండొచ్చు. చూసారు కదా ఏ విధంగా అయితే డ్రాయింగ్ అయితే వచ్చిందో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఎక్స్ట్రా లేయర్ అయితే తీసుకుంటాను. ఇక్కడ లేయర్ నెంబర్ 3 అయితే వచ్చేసింది కదా. సో దాంట్లో మనం ఫేస్ అనేది డ్రా చేద్దాం. ఫేస్ అవుట్లైన్ అయితే డ్రా చేద్దాం. ఇప్పుడు నేను కలర్ ఫిల్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనం రిఫరెన్స్ లేయర్లోకి వచ్చి దీని ఒపాసిటీ కొంచెం ఎక్కువ తగ్గించేసి పెంచేసి ఇక్కడ ఎనేబుల్ అయితే చేసేయండి.
ఇక్కడ కలర్ అయితే ఇలా హోల్డ్ ట్యాప్ చేస్తే ఈ కలర్ అయితే పిక్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ మనం ఫేస్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కలర్ ఫిల్ అయితే చేసేయండి. నేనైతే కలర్ ఫిల్ చేసుకున్నా. అండ్ హెయిర్ లేయర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బకెట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కలర్ ఫిల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి విషయం సరిగ్గా గమనించండి, ఇక్కడ నేను హోల్డ్ ట్యాప్ చేసి ఫేస్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్రష్ చూసుకుంటే బెల్ట్ టిప్ అండ్ హెడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ఫింగర్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిలోకి వెళ్ళి డ్రాయింగ్ టూల్ ఆఫ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఆఫ్ చేసుకున్నాక మీకు ఒకటి టూల్ అయితే దాని గురించి చెప్పాలి. ఆల్ఫా లాక్ ఇక్కడ లాక్ లాగా ఉంది కదా ఈ లోగో, దీనిపైన ట్యాప్ చేస్తే మనం ఫేస్ లేయర్ అనేది లాక్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్కి నేను చూపిస్తా. దీన్ని నేను లాక్ చేసేసాను అనుకో, ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది మూసుకుపోతుంది, కల్పిస్తుంది అన్నట్టు. ఒకవేళ కాకపోతే ఆల్ఫా లాక్ ఎనేబుల్ ఆఫ్ చేస్తే కలర్ బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ విధంగా ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ నేను లాక్ చేసేసి ఈ అవుట్లైన్ అనేది మూసేస్తాను పూర్తిగా ఫేస్ లేయర్లోకి. కొంచెం సేపు ఎక్కువ పెంచేసి ఈ విధంగా అయితే క్లోజ్ చేసేస్తాను. ఇందులో డిప్ అండ్ హెడ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేసేసి ఆల్ఫా లాక్ అనేది ఎనేబుల్ చేసేసాక ఇంకొకటి ఎక్స్ట్రా లేయర్ అయితే తీసుకుంటా. రిఫరెన్స్ ఇమేజ్ని ఆన్ చేసి ఇక్కడ మీకు కొన్ని షేడింగ్ అయితే ఇవ్వాలన్నట్టు ఈ కలర్ అయితే పిక్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే షేడింగ్ ఇస్తానో మీరు కూడా అదే విధంగా అయితే షేడింగ్ ఇవ్వండి. ఒకసారి నేను బ్రష్ అయితే ఎడిట్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇక్కడ డ్రాయింగ్ టూల్ అయితే ఎనేబుల్ చేసుకోండి. దీని ఒపాసిటీ కొంచెం తగ్గించేస్తా. సో నేను ఈ విధంగా అయితే షాడో కోసం అయితే డ్రా చేసుకున్నాను. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, 2 నిమిషాలు అయితే ఆగండి, అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఫీల్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడ అన్నది మనకు హెడ్ అయితే రెడీ అయిపోయింది, ఫేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హెడ్కి అయితే కొంచెం హైలైట్స్ అయితే ఇవ్వాలి. హెడ్కి హైలైట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఈ లేయర్ నెంబర్ 4లోకి అయితే ఇవి షాడో అయితే డ్రా చేశాను కదా, ఇప్పుడు ఫేస్ లేయర్లో దీన్ని అయితే కలిపేస్తా, మర్చ్ అనేది చేసేస్తా. కలిపేసాను కదా, ఇప్పుడు నేనైతే ఈ హెయిర్ లేయర్లోకి వచ్చేసి డార్క్ కలర్ కొంచెం లైట్ డార్క్ అయితే తీసుకుంటా. అండ్ ఇక్కడ డిప్ అండ్ హార్డ్ అనే బ్రష్ సెలెక్ట్ చేసుకునేసి దీన్ని కొంచెం ఎడిట్ అయితే చేసుకుంటా షార్ప్గా ఉండేలా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోర్స్ ఫిడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని అయితే నేను ఎనేబుల్ అయితే చేసుకుంటా. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ మీరు సరిగ్గా చూస్తే
నేను డ్రాయింగ్ టూల్ అయితే ఆఫ్ అయితే చేసుకున్నాను. ఓకే, దీనైతే ఆల్ఫా లాక్ అయితే వేసేస్తా. నేను డ్రా చేసే అవుట్లైన్ అయితే బయటికి అయితే వెళ్ళదు. ఈ విధంగా కొంచెం హైలైట్స్ అయితే ఇస్తాను. మీరు కూడా ఇవ్వచ్చు అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే క్యారెక్టర్ డ్రా అవుతుందో. ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలంటే మీకు ఓన్గా ఉండాలి, ఎవరిది కాపీ అయితే చేయొద్దు. కాపీ చేస్తే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మార్వెల్ స్టోరీస్ చేయాలంటే ఆ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి గాయస్. మీరు క్రోమాటూని చూసుకోవచ్చు. డిఫరెంట్ యాప్స్ అయితే ఉంటాయి కదా, మరి అందులో యాప్స్ అయితే మీరు కొంచెం నార్మల్ అయితే యానిమేషన్ ఉంటుంది, కానీ నేను చేసే యానిమేషన్ మాత్రం డ్రాయింగ్ కార్టూన్ 2 అండ్ ABS Paint అండ్ క్రోమాటూన్కి మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మీకు. సో నేను ఈ ఫేస్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ క్రియేట్ చేసి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రా లేయర్ తీసుకొని దాంట్లో ఏం చేద్దామంటే మనం ఐబ్రోస్ అయితే డ్రా చేద్దాం, అలాగే నోస్ అయితే డ్రా చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ కలర్ అయితే పిక్ చేసుకున్నాం. కొంచెం డార్క్గా తీసుకొనేసి 4th లేయర్లోకి వర్క్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఫోర్స్ ఫీడ్ అయితే ఎనేబుల్ ఉంది కదా, అదే బ్రష్ని అయితే ఉంచేయండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే ముక్కు డ్రా చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఐబ్రోస్ అయితే డ్రా చేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రిఫరెన్స్ ఇమేజ్ని హైడ్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే నాకు ఈ క్యారెక్టర్ అయితే ఈ విధంగా అయితే డ్రా అయ్యింది. అండ్ ఇప్పుడు మనం కలర్ ఫీల్ అయితే చేద్దాం. ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకొని ఈ ఐబ్రోస్లో అయితే నింపేద్దాం. నింపుకున్నాక చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా క్యారెక్టర్ ఏ విధంగా అయితే డ్రాయింగ్ వస్తుందో. అండ్ ఇంకోటి లేయర్ ఎక్స్ట్రా తీసుకొనేసి ఇందులో మనం ఏం డ్రా చేయాలంటే ఐస్ అయితే డ్రా చేద్దాం. బ్లాక్ కలర్ తీసుకోండి. కొంచెం సైజ్ అనేది తగ్గించేసేసి సరిగ్గా ట్రేస్ అయితే చేయండి ఐస్ని. ఇలా ట్రాక్ చేసి డ్రా చేయండి. ఐ బాల్స్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. మీకైతే చెప్తాను. నెక్స్ట్ అయితే ఐస్ అయితే డ్రా చేద్దాం. మీరు సరిగ్గా అయితే గమనించినట్లయితే నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇది హెడ్ మేకింగ్, దాని తర్వాత బాడీ పార్ట్స్ అనేది డ్రా చేద్దాం వేరే వీడియోలో. దాని తర్వాత రిగ్గింగ్ యానిమేషన్, అంటే ఈ బాడీ పార్ట్స్ని మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో హెడ్, బాడీ పార్ట్స్, లెగ్, హ్యాండ్స్ అవన్నీ అటాచ్ చేసి మనం యానిమేషన్కి రెడీ చేయాలన్నట్టు. అండ్ కొంచెం ఈ పైన ముడత లాంటిది కనిపిస్తుంది కదా, దాన్ని కూడా డ్రా చేసేయండి.
అండ్ ఇప్పుడు కలర్ ఫిల్ అయితే చేద్దాం. సారీ, వైట్ కలర్ తీసుకోవాలి, నేను బ్లాక్ అయితే తీసుకున్నాను. ఫీల్ అయితే చేసేసా. ఇక్కడ మళ్ళీ ఆల్ఫా లాక్ అయితే వేసేయండి. ఆల్ఫా లాక్ వేసేసాక డీప్ పెన్ హార్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని డ్రాయింగ్ టూల్ అయితే ఆఫ్ చేసేయండి. వైట్ కలర్ అయితే పిక్ చేసేయండి. వైట్ కలర్ అయితే స్ట్రోక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేసేయండి. వైట్ కలర్తో పిక్ చేసేసి స్ట్రోక్ అనేది మనకు వద్దు, అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఐబాల్స్ అయితే డ్రా చేద్దాం. ఐబాల్స్ డ్రా చేయాలంటే ఇక్కడ ఈ బ్రష్ అయితే సరిగ్గా చూసుకోండి. మనం ఓన్లీ ట్యాప్ చేద్దాం అన్నట్టు. ఇక్కడ ట్యాప్ చేయగానే ఈ విధంగా అయితే ఇంకొక ఐబాల్ అయితే వచ్చేస్తుంది. ఇంకొక ఐబాల్ అయితే ఇక్కడ డ్రా చేద్దాం. ఈ విధంగా అయితే ట్యాప్ చేసి మళ్ళీ నేను బ్లాక్ కలర్ అయితే పిక్ చేసి సెలెక్ట్ చేసి మరి మిడిల్లో ఇంకొక ట్యాప్ ఇస్తాను. ఈ విధంగా అయితే ట్యాప్ చేసేస్తాను. మళ్ళీ దీనిలో కూడా అండ్ మళ్ళీ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొనేసి నేను 2 డాట్స్ అయితే ఇస్తాను. ఇక్కడ ఒక డాట్ అండ్ ఇక్కడ ఒకటి చిన్నగా ఇంకొకటి డాట్. కొంచెం చిన్నగా అయినట్టుంది కదా, కొంచెం పెద్దగా చేసుకునేసి ఇక్కడ ఒక డాట్ అండ్ దీంట్లో కూడా సేమ్ ఇంతే. ఇక్కడ ఒక డాట్ కొంచెం సైజ్ పెద్దగా చేసి ఇక్కడ ఒక డాట్. ఇప్పుడు చూశారు కదా నా క్యారెక్టర్ హెడ్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ క్లాస్లో అయితే మీకు ఫుల్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు మెసేజ్ చేస్తే మీకు ఫ్రీగా అయితే ఈ క్యారెక్టర్ని అయితే ఇస్తాను. ఫుల్ క్యారెక్టర్ డ్రా చేశాక మీకు ఫుల్గా అయితే క్యారెక్టర్ అయితే ఇస్తాను. బట్ నేను దీంట్లో ఈ వీడియోలో అయితే నేను హెడ్ అయితే ఫ్రీగా ఇస్తాను, హెడ్ అండ్ ఐస్. ఇక్కడ మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ 4 లేయర్ 3 లేయర్ 2 లేయర్ ఉంది కదా, ఈ 3 లేయర్ని అయితే కలిపేయండి. అండ్ ఈ టూల్ యూజ్ చేసేసి మర్చి ఈ టూల్ ఎందుకు ఉందంటే ఈ 3 లేయర్ని కలిపేయాలి. నేనైతే ఈ 3 లేయర్ని కలిపేస్తా. ఇప్పుడు నేను చూసుకుంటే ఈ ఐస్ని ఆఫ్ చేసి దీన్ని అయితే నేను సేవ్ చేసుకుంటాను గ్యాలరీలోకి. నా గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే అనుకుంటే కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఫైల్ టైప్ అని PNG పెట్టుకోండి. ఇక్కడ ట్రాన్స్లేట్ ఎనేబుల్ చేసి ట్రాన్స్లేట్ని సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఈ ఐస్ అయితే సేవ్ చేసుకుంటాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆ విధంగానే సేవ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే దీన్ని ఆల్ఫా లాక్ వేసేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకునేసి దీన్ని నేను ఈ విధంగా అయితే బ్లాక్ కలర్తో క్లోజ్ చేసేస్తాను. నేను ఎందుకు ఇలా చేస్తానో మీకు ప్రీవియస్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ వచ్చే దాంట్లో చూపిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సేవ్ చేసుకోండి మళ్ళీ. సో దట్స్ ఫర్ ఆల్ వీడియో. ఈరోజు వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బాడీ పార్ట్స్ అనేది డ్రా చేయడం ఎలాగో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.